ఓకే, రైట్ సార్. ఇక సినీ టైటిల్ పై రచ్చదేనికి, ఇడుపు లేని రాజకీయాలు, రభస పెంచుతున్న దేవరు. పవన్ మీద కవిత గుర్తుండి మీరు తెలుసు కదా, ఇది ఓ పెద్ద వివాదం నడుస్తుంది. ఇడుపు కాగితం అని బన్నీ వాసు వాళ్ళిద్దరితో, ఒక ప్రియదర్శిని తర్వాత దుర్గా వాళ్ళతో ఒక సినిమా ప్రకటించారు వంశీరెడ్డి దర్శకత్వంలో. అది వచ్చినప్పటి నుంచి ఇడుపు కాగితం ఏంటి ఇది, నేను ఎవరో సోషల్ మీడియాలో ఎవరో స్ట్రెస్ ఇట్, ఒక పార్టీ కాదు, ఒక సంస్థ కాదు, లేకపోతే బాగా తెలిసిన ఇది కాదు, ఒక పోస్ట్ పెట్టగానే దాన్ని కౌంటర్ ఇటు నుంచి పెట్టారు. ఇప్పుడు దుమారం దీని మీద. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం లాంటిది ఇడుపు కాగితం. ఇది రెండు రాష్ట్రాలు విడిపోవడం అనే అర్థం ఒకటైతే, కథాపరంగా బహుశా విడాకులు అనే అర్థం కూడా కావచ్చు. ఏదైనా భాషను అవమానించడం ఏంటి, ఓ పెద్ద చర్చ. దీనికోసం మళ్ళీ రౌండ్ టేబుల్, ప్రముఖులంతా రావటం. అసలు ఇడుపు అన్నది అదేమన్నా ఒక ప్రాంతానికి ఒక దానికి సంబంధించిన పదమే, ఇంకా తెలుగు భాష అది. ఇప్పుడు పట్టు విడుపులు ఉండాలంటారు. పట్టు విడుపు అంటే ఏంటి, విడిపే ఇడుపు అవుతుంది. చాలా సార్లు విడుపు అన్నదానికి ఇడుపనే మనం వాడతాం. రోజు విడిచి రోజు, గడి విడిచి గడి అంటాం కదా, ఇడుపు అంటారు. అలాగే పట్టు ఇదేది గడప ఇడుపు అంటారు. ఇడుపుగా అనుకొని నిలబడ్డాడు అంటే తలుపుగా అనుకొని నిలబడ్డాడు అంటే అక్కడ కూడా ఇడుపు అంటే ఒక ఇంటిని సపరేట్ చేసేటటువంటి ఒక చోటు. అందువల్ల ఇడుపు కాగితం అన్నది ఏదో అందులోనూ పొరపాటు లేదు, దాని మీద ఇంత రభస పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే తెలంగాణ, ఆంధ్ర యాసలు, భాషలు, యుద్ధాలు, ఎప్పటి విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ అంటే ఏదో ఒక విధంగా ఈ భాష సంస్కృతుల చుట్టూ రాజకీయ వివాదాలు పెంచే ధోరణి ఎందుకో తెలియదు. ఒక సినిమా టైటిల్, ఆ సినిమా టైటిల్ మీద ఎవరో నెటిజన్ పెట్టినటువంటి కామెంట్, దీనికి అసలు ఆంధ్ర తెలంగాణలకి ఏం సంబంధం అండి, రాజకీయాలకి ఏం సంబంధం అండి? మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మాట్లాడుకునే సంస్కృతి అంతా, కోట్ల మంది ప్రజలు రోజు కలిసి బతుకుతున్నారు, వీళ్ళకేం సమస్యలు రావట్లేదు, ఎందుకు వీటిని పెంచుతున్నారు? ఇదే ఒక పెద్ద అంశం. అప్పుడు ఆ పదం కాదా సార్, ఫిదా వచ్చిండే మెల్లగా వచ్చిండే, అందరూ ఆనందించలేదా? ఆ పాటకు రికార్డులు బద్దలు కొట్టలేదా? ఫిదా అసలు ఏంటి, రెండు భాషలు కూడా కాదు, అందరూ చూడలేదా? కాబట్టి ఇక్కడ గత రాజకీయాలు 12 ఏళ్ళు అయింది విడిపోయి, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయ పార్టీలు కూడా అటు ఇటు నాయకులు కలిసే నడుస్తున్నారు, ఉంటున్నారు. కార్పొరేట్ వ్యాపారాలు నడుస్తున్నాయి, కాంట్రాక్టులు నడుస్తున్నాయి. ఈ రోజు రాజకీయ అవసరాల కోసం, లేకపోతే కొంతమంది యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఇటువంటివి ఎందుకు పెంచుతున్నారు? పెంచి ఇంకా పదాలు అవమానించారు. ఇది నాకు బాగా గుర్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరిపితే ఆయన పూతరేకుల తీయదనం లేత పెదవులో ఉంది, కోడెగిత్త కొంటదనం అనే పొగరులో ఉంది, ఇదే పాట. ఈ పాట చెప్పారు, ఇంత చెప్పలేదు. ఆ పూతరేకులు అంటే ఏంటి అని నాకు ఇది వచ్చింది ఆ సినిమాలో విని. నేను మా మాస్టర్ని అడిగాను, మాస్టర్ గారు తెలుసుకొని వచ్చి చెప్పారు, ఈ విషయాలన్నీ చెప్పారు. అది అచ్చమైన కోనసీమ సంబంధించిన ఒక పదం. ఇప్పుడు పూతరేకులు అన్ని చోట్ల దొరుకుతున్నాయని కూడా ఆయన అన్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ హైదరాబాద్ లో మన గుంటూరు, లేకపోతే రాయలసీమ, తాడిపల్లి, ఒకటి కాదు, గోదావరి రుచులు లేని రాయలసీమ రుచులు. అలాగే మీరు హైదరాబాద్ బిర్యానీ మీరు అక్కడ కూడా తింటారు. బిర్యానీ మీద ఎవరో ఏదో అన్నారు, అందుకే ఎన్ని రోజులు వాటిని తలుచుకుంటూ ఉంటారు, నాకు అర్థం కాదు. వాటి చుట్టూ ఎందుకు ఇంత తిరగటం? పైగా ఇడుపు కాగితం అనేది అచ్చమైన తెలుగు పదం. కాగితం, ఇడుపు, దీని గురించి ఇప్పుడు ఆ బన్నీ వాసు కూడా నేను టైటిల్ మార్చేది లేదు, ఎందుకు మార్చిన అవసరం లేదు. ఎవరేమే అంటే కొంతమంది ప్రచారం కోసం చేస్తారు, కొంతమంది సెన్సేషన్ కోసం చేస్తారు, కొంతమంది కాంట్రవర్సీ కోసం చేస్తారు. ఎందుకు చేసినా సరే గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా కొన్ని శక్తులు పనిగట్టుకొని ఇలాంటి వాటిని పెంచుతున్నట్టు కనిపిస్తుంది. నేను మాట్లాడితే కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో ప్రముఖ నాయకులు, కీలక నాయకులు కూడా ఇది సరైనదనేం భావించట్లేదు. వాళ్ళు ఎవరివి తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అన్న సందేహంగా కూడా ఉంది. కమ్యూనిస్టులు లేకపోతే బీజేపీ వాళ్ళు అయితే ఎప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడు ఇది మాట్లాడరు, అది ఒకటి నడుస్తుంది. కాబట్టి చర్చ దారి తప్పిపోతుంది. ప్రజలు కలిసి ఉన్నారు, అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అన్నారు. ఆత్మీయుల్లాగా ఉన్నారు ప్రజలు. సో నదీ జలాల సమస్యలు, పదవుల సమస్యలు, రాజకీయ సమస్యలు అన్ని కలగాపులగా చేసేసి ఒకటైతే అనిపిస్తుంది. కొంతమంది
కొంత ఉద్వేగాలు పెంచే ప్రయత్నం ప్రత్యేకించి ఒక సెక్షన్ చేస్తున్నట్టుగా ఉంది కావాలని దాన్ని వర్ణించడానికి నేను ఇప్పుడు ఎవరి